Virat Kohli. And he enters. Man for the big stage, the big occasion. The bigger the game, the more he wants to contribute. He likes a fight, he likes a scrap as well. One of the best ever batsmen. Kohli, look at his face, his determination. ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీకి ఒకప్పుడు సెంచరీ కొట్టడం అనేది ఒక హాబీ. ఇప్పుడు మన జస్ప్రీత్ బుమ్రా వికెట్స్ ఎంత సులభంగా తీస్తున్నాడో అప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీలు అంత సులభంగా కొట్టేవాడు. Wonderful. The staggering consistency, 20th century as captain. ప్రతి కంట్రీ, ప్రతి సిరీస్, ప్రతి మ్యాచ్లో రన్స్. అప్పుడు చూసుకున్నట్టయితే విరాట్ 100 సెంచరీలు కాదు 120 కొట్టినా కూడా ఆశ్రమం అనుకునేవాళ్ళు. కానీ అప్పుడే వస్తుంది 2019 నవంబర్. ఆ రోజు విరాట్ తన 70వ సెంచరీ పూర్తి చేస్తాడు. దాని తర్వాత తన 71వ సెంచరీ కోసం విరాట్ 1020 రోజులు అంటే దాదాపు 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ 3 సంవత్సరాలలో విరాట్కున్న కాన్ఫిడెన్స్, కోపం అన్నీ మాయమవుతాయి. కేవలం 6 నెలల్లో బీసీసీఐ విరాట్ని 3 ఫార్మాట్ల నుండి కెప్టెన్గా తీసేస్తారు. రోహిత్ విరాట్ మీద కాంట్రవర్సీలు, విరాట్ కుటుంబం మీద కాంట్రవర్సీలు, ఇంకా ఎన్నో. రండి ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మొత్తం బీసీసీఐ మరియు మీడియా కలిసి విరాట్ జీవితాన్ని ఎలా నాశనం చేద్దాం అనుకున్నారు. విరాట్ 2008లో ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. అండర్ 19లో ఇండియన్ టీంకి కెప్టెన్గా ఉండి ఇండియాను గెలిపించాడు. అండర్ 19లో టాప్ పర్ఫామ్ చేసినందుకు ఐపీఎల్ ఇండియన్ టీంలో ఛాన్స్ వస్తుంది. అయితే 2006లో విరాట్ తన తండ్రిని కోల్పోతాడు. తను ఆ ఘటన నుండి తేలుకొని అండర్ 19 వరల్డ్ కప్ గెలిపించడం, ఇండియన్ టీంకి సెలెక్ట్ అవ్వడం అసాధ్యం. కానీ విరాట్ పట్టుదలతో సాధించాడు. తన పర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకుంటూ సచిన్, సేవాగ్, గంభీర్, ధోని, యువరాజ్ వీళ్ళ మధ్యలో స్థానం సాధించాడు. తన కన్సిస్టెన్సీతో మంచిగా ఆడుతూ 2011 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు. వరల్డ్ కప్లో గౌతమ్ గంభీర్తో మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. అది ఎవరు మర్చిపోలేనిది. దాని తర్వాత విరాట్ టీమిండియాకు వైస్ కెప్టెన్గా నియమితులవుతాడు. తర్వాత 2014 ధోని క్యాప్టెన్సీ గుడ్ బై చెప్పిన తర్వాత విరాట్కి క్యాప్టెన్సీ లభిస్తుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది విరాట్ కోహ్లీ పీక్ టైం. ఈ 5 సంవత్సరాలు విరాట్ విశ్వరూపం ప్రపంచం చూడబోతుంది. 2012 నుంచి 2018 వరకు విరాట్ చేసిన సెంచరీలు వేరే ప్లేయర్స్ వాళ్ళ కెరీర్లో కొట్టలేరు. ఆ సమయంలో విరాట్కి క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు కూడా లభిస్తుంది. 2012, 2014, 2016 అన్ని 3 ఫార్మాట్లలో హైయెస్ట్ రన్ స్కోరర్, మోస్ట్ సెంచరీస్, మోస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఇంకెన్నో. కానీ తర్వాత వచ్చింది 2019. ఇక్కడ నుండి విరాట్ కోహ్లీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరంలో కూడా విరాట్ 7 సెంచరీలు కొడతాడు. తన చివరి సెంచరీ వచ్చేసి 22 నవంబర్ 2019. ఈరోజు తన 70వ సెంచరీ పూర్తి చేసుకుంటాడు. కానీ దీని తర్వాత విరాట్కి ఏం ఐడియా లేదు తర్వాత 3 సంవత్సరాలు ఎలా ఉండబోతుందో అని. అప్పుడే కోవిడ్-19 లాక్డౌన్ వస్తుంది. క్రికెట్ కొన్ని రోజులు బంద్ అవుతుంది. తర్వాత విరాట్ మొత్తం అవుట్ ఆఫ్ ఫామ్లో ఉంటాడు. 2020లో చాలా తక్కువ క్రికెట్ ఆడతారు. 2021 ఈ సంవత్సరం విరాట్కి మొత్తానికి కలిసి రాలేదు. ఈ సంవత్సరం ఇండియా ముందు 2 మెయిన్ ఐసీసీ ఈవెంట్స్ ఉంటాయి. ఒకటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అండ్ T20 వరల్డ్ కప్. అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ దేని గురించి భయపడతాడో అదే జరుగుతుంది. ఇంగ్లాండ్లోని లండన్లో 2021లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆ మ్యాచ్లో ఇండియా చాలా ఘోరంగా ఓడిపోతుంది. ఈ ఓటమి బీసీసీఐకి నచ్చలేదు. విరాట్ క్యాప్టెన్సీ మీద చాలా క్వశ్చన్స్, ట్రోల్స్ చేశారు. విరాట్ క్యాప్టెన్సీలో ఇండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వరల్డ్ కప్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, 2021 T20 వరల్డ్ కప్ ఓడిపోతారు. అయితే 16 సెప్టెంబర్ రోజు విరాట్ తన T20 క్యాప్టెన్సీ వదిలేస్తున్నట్టు, రానున్న T20 వరల్డ్ కప్ తర్వాత T20 క్యాప్టెన్సీ వదిలేస్తున్నట్టు లిఖితపూర్వకంగా చెప్తాడు. కానీ ఓడిఐ టెస్ట్ క్యాప్టెన్సీ మాత్రం చేస్తానని లిఖితపూర్వకంగా చెప్తాడు. ఈ T20 వరల్డ్ కప్ తర్వాత క్యాప్టెన్సీ వదిలేస్తున్నట్టు ప్రకటిస్తాడు. కానీ ప్లేయర్గా మాత్రం ఆడతానంటాడు. ఈ డిసిషన్ బీసీసీఐకి నచ్చలేదు. T20 వరల్డ్ కప్ కోసం ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్తుంది. కానీ అక్కడ మన ఇండియా మీద పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలుస్తుంది. ఇది చాలా ఘోరమైన ఓటమి. అప్పుడే బీసీసీఐకి విరాట్ కోహ్లీని క్యాప్టెన్సీ నుండి తీసివేయడానికి మంచి కారణం దొరుకుతుంది. దాని తర్వాత ఇండియా సౌత్ ఆఫ్రికా వెళ్తుంది 3 టెస్టులు 3 ఓడిఐలు ఆడడానికి. బీసీసీఐ అనౌన్స్ చేసిన ప్లేయర్స్ లిస్ట్లో షాకింగ్ ఏంటంటే విరాట్ని క్యాప్టెన్సీ నుండి తీసేస్తున్నట్టు ప్రకటిస్తారు. బీసీసీఐ ఏం రీజన్ చెప్తుందంటే వైట్ బాల్కి రెడ్ బాల్కి వేర్వేరు క్యాప్టెన్స్ ఉండరాదు అని చెప్తుంది.
కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేన్ విలియమ్సన్ ఆల్ ఫార్మాట్స్ కెప్టెన్, ఆస్ట్రేలియాలో టిమ్ పెన్ రెడ్ బాల్ కెప్టెన్, ఆరోన్ ఫించ్ వైట్ బాల్ కెప్టెన్, ఇంగ్లాండ్లో జో రూట్ రెడ్ బాల్ కెప్టెన్, ఇయన్ మోర్గన్ వైట్ బాల్ కెప్టెన్, సౌత్ ఆఫ్రికాలో డీన్ ఎల్గర్ రెడ్ బాల్, బౌమా వైట్ బాల్, న్యూజిలాండ్ పాకిస్తాన్లో సేమ్గా 3 ఫార్మాట్లో సేమ్ కెప్టెన్ ఉంటారు. కానీ రెడ్ బాల్ వైట్ బాల్కి వేరే క్యాప్టెన్సీ ఉండదని ఒక చిన్న కారణంతో విరాట్ని క్యాప్టెన్సీ నుంచి తప్పిస్తారు. అయితే దీంతో ఇంకో షాకింగ్ ఏంటి అంటే 8 డిసెంబర్ 2022న విరాట్ తన క్యాప్టెన్సీకి గుడ్ బై చెప్తాడు. ఎస్, నిజమే. ఇండియా బెస్ట్ కెప్టెన్, బెస్ట్ రెడ్ బాల్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐ ప్రెజర్ వల్ల క్యాప్టెన్సీ వదిలిస్తాడు. సెప్టెంబర్ వరకు 3 ఫార్మాట్లో క్యాప్టెన్గా ఉన్న విరాట్ ఫిబ్రవరి వచ్చేసరికి 3 ఫార్మాట్ల నుండి క్యాప్టెన్సీ వదిలేస్తాడు. 5 నెలల్లో అన్ని లీడర్షిప్ గ్రూప్స్ నుండి తీసేస్తారు. విరాట్కి మరియు బీసీసీఐకి చాలా విభేదాలు వస్తాయి. బీసీసీఐ చెప్పిన ప్రకారం ఏంటంటే మేము విరాట్ని క్యాప్టెన్సీ గురించి మరోసారి ఆలోచన చేయమని చెప్పామని చెప్తారు. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో విరాట్ వాళ్ళు చెప్పేది అబద్ధమని, నన్ను వాళ్ళు సంప్రదించలేదని చెప్తారు. వాళ్ళు తీసుకున్న డిసిషన్ ఎలాంటిదైనా నేను గౌరవిస్తానని చెప్తారు. బీసీసీఐ విరాట్కి ఎప్పుడు అగనెస్ట్గానే డిసిషన్ తీసుకునేది. అయితే వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకున్నా కూడా నాకు క్రికెట్ ఆడడానికి అవకాశం వచ్చినందుకు, నన్ను క్యాప్టెన్గా చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్పి విరాట్ బీసీసీఐకి థ్యాంక్స్ చెప్తాడు. అయితే ఈ క్యాప్టెన్సీ వదిలేయడం నాకు ఇష్టం లేకున్నా కూడా ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నా, ఈ ప్రెషర్ నన్ను హ్యాండిల్ చేయలేకపోతున్నా, ఈ బీసీసీఐ నన్ను కావాలని టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి విరాట్ చెప్తాడు. అయితే ఈ ఒత్తిడితో పాటు ఫ్యాన్స్ నుండి 71 సెంచరీ ప్రెషర్. తను సెంచరీ కొట్టక 1020 రోజులు, అంటే దాదాపు 3 సంవత్సరాలు. అప్పుడే వస్తుంది 2022 ఏషియా కప్. ఆ ఏషియా కప్లో ఆఫ్ఘనిస్తాన్ మీద విరాట్ కోహ్లీ తన 71 సెంచరీ పూర్తి చేసుకుంటాడు. ఫైనల్గా 1020 రోజుల తర్వాత విరాట్ సెంచరీ పూర్తి చేసుకుంటాడు. విరాట్ ఏషియా కప్లోనే హైయెస్ట్ రన్స్ కూడా నిలబడతారు. దాని తర్వాత T20 వరల్డ్ కప్ వచ్చింది. లాస్ట్ టైం విరాట్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. అదే పాకిస్తాన్ విరాట్ సింగిల్ హ్యాండెడ్లీ ఒంటరి పోరాటం చేసి గెలిపించాడు. ఇది చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్. ప్రిడిక్టర్ కూడా కేవలం 15% చూపిస్తుంది ఇండియా గెలుస్తుందని. కానీ విరాట్ హరీష్ రావు బౌలింగ్లో 2 బ్యాక్-టు-బ్యాక్ సిక్స్లు కొట్టి ఇండియాని గెలిపిస్తాడు. తర్వాత వచ్చిన 2023లో విరాట్ 8 సెంచరీలు కొడతాడు. దాని తర్వాత 2023లో వరల్డ్ కప్లో న్యూజిలాండ్ మీద సెంచరీ కొట్టి విరాట్ సచిన్ రికార్డ్ని బ్రేక్ చేసి 50 సెంచరీలు పూర్తి చేసుకుంటాడు. దాని తర్వాత 2024లో T20 వరల్డ్ కప్ ఫైనల్లో హైయెస్ట్ రన్స్ కొట్టి ఇండియాని గెలిపిస్తాడు. ఇది విరాట్ కంబ్యాక్. ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ ద చేస్ కింగ్, ద చేస్ మాస్టర్. ఫ్రెండ్స్, ఈ రోహిత్ ఫ్యాన్స్ విరాట్ని, విరాట్ ఫ్యాన్స్ ధోనిని, ధోని ఫ్యాన్స్ విరాట్, ఇవన్నీ ఫ్యాన్ వర్డ్స్ పక్కన పెడితే మనం ఒక క్రికెట్ అభిమానిగా మనం మనస్సాక్షితో మాట్లాడుకున్నట్టయితే విరాట్ కోహ్లీ ద కింగ్. నేను ఎందుకు అంటున్నాను అంటే ఫ్రెండ్స్, నేను ఒక యాజ్ అ 90s కిడ్గా నేను సచిన్ చూశాను, విరాట్ని చూశాను. కానీ సచిన్ దగ్గర లేనిది విరాట్ దగ్గర ఉన్నది ఏంటి అంటే సచిన్ ఎప్పుడు కూడా సచిన్ ఈజ్ ఎ మాస్టర్ బ్లాస్టర్, ఈజ్ అ గాడ్. ఇంత టెక్నాలజీ లేకున్నా ఆ రోజులలో సచిన్ అంటే మారుమోగింది. ఈజ్ అ గాడ్. కానీ సచిన్ ఎప్పుడు ప్రెజర్ సిచ్యువేషన్లో నిలబడలేదు. సచిన్ ఎప్పుడు చేసి ఇండియాని గెలిపించిన మ్యాచ్ని చాలా చాలా తక్కువ. కానీ విరాట్ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ చేసింగ్. సచిన్ దగ్గర ఏమున్నాయో విరాట్ దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ సచిన్ దగ్గర లేనిది విరాట్ దగ్గర ఉన్నాయి. ఏంటంటే విరాట్ కోహ్లీ క్లిష్టమైన పరిస్థితుల్లో ద చేసింగ్ కింగ్ చేసి మ్యాచ్ గెలిపిస్తాడు. ఇది విరాట్ కోహ్లీ స్పెషాలిటీ. చాలామంది విరాట్ని సచిన్తో కంపారిజన్ చేస్తారు, ఓకే. కానీ సచిన్ కంటే విరాట్కి మనం ఒక 10 పాయింట్స్ ఎక్కువ ఎందుకు చేయొచ్చు అంటే సచిన్ ఎప్పుడు కూడా చేసింగ్లో నిలబడలేదు, చేసినప్పుడు నిలబడలేదు. సచిన్ ఎప్పుడు చేసింగ్లో నిలబడలేదు. కానీ విరాట్ కోహ్లీ ద ఛాంపియన్, ద కింగ్, ఇట్స్ ఆల్వేస్ ద కింగ్. ఎందుకంటున్నానంటే మనం ఒక బీసీసీఐ కూడా విరాట్ని ఎంత తొక్కలని ప్రయత్నించినా, మీరు ఎంత తొక్కితే అంత రెట్టింపు వేగంతో నేను పైకి వస్తా అనే స్వభావం కలిగిన వాడు మన విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ
100%లో 90% ఇండియాకి అండగా నిలబడ్డాడు. ప్రతి ఒక్క కీలకమైన మ్యాచ్లో తన పాత్ర ఉంది. అందుకే తను కింగ్ అంటున్నాం. మనం ఈ ఫ్యాన్ వార్స్ పక్కన పెడితే ఒక క్రికెట్ అభిమానిగా మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, విరాట్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. కానీ ఈ ఐపీఎల్ చేయబట్టి, ఈ ఫ్యాన్ వార్స్ చేయబట్టి చాలామంది లోపల ఎట్లున్నారని బయటికి మాత్రం విరాట్ని హేళన చేస్తుంటాం. కానీ ఎవరు ఏమనుకున్నా యాజ్ అ 90s కిడ్గా నేను సచిన్ని చూస్తాను, విరాట్ని చూశాను. నేను చెప్పేది ఏంటంటే విరాట్ కోహ్లీ ఈజ్ ద కింగ్, ఈజ్ ద ఛాంపియన్. మనము పాకిస్తాన్ మీద ఆడిన మ్యాచ్లో హరీష్ రావు బాలీలో అవి రెండు సిక్స్లు కొట్టి గెలిపిస్తున్న విరాట్ కాదు. 100కు 90% విరాట్ కోహ్లీ ఎన్ని చేసింగ్ చేస్తే, సపోజ్ ఒక 30 మ్యాచ్లు ఇండియా చేసింది అనుకోండి, అలా 27-28 సార్లు విరాట్ తన పాత్రతో ఇండియాని గెలిపించాడు. ఈరోజు మన స్పెషల్ ఎపిసోడ్ ఏంటంటే విరాట్ గురించి మన స్పెషల్ ఎపిసోడ్.